ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుడు మరలా ఆ యొక్క వాక్యం ధ్యానించుకుంటూ మనకి ఇచ్చిన యొక్క తరుణమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇందులో ఆదికాండం 35వ అధ్యాయంలో కొన్ని వచనములు మనం ధ్యానించాము. ఇప్పుడు అదే విధంగా ఆదికాండంలో అదే 35వ అధ్యాయంలో కొన్ని విషయం ధ్యానించబోతున్నాము. దానికి ముందు చిన్న ప్రార్థనతో మనం ఈ యొక్క వాక్యంను ధ్యానించుకుందాం. జయం కలిగిన తండ్రి, దయగల దేవా, మీ యొక్క పరిశుద్ధమైన పాదములు స్తోత్రములు నాయన. ఈ యొక్క రాత్రికాల సమయంలో మీ యొక్క సన్నిధిలో నా ప్రభా ఈ రకంగా ధ్యానించుకుంటూ మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రములు. అదే మాదిరి ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ యొక్క వాక్యమును ధ్యానించుకుంటూ మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి కూడా మీకు వందనములు చెల్లిస్తున్నాను నా దేవా. యేసయ్యా, లోకంలో చాలా మందికి లేని భాగ్యం మీరు మాకు ఇస్తున్నారు. ఎందుకు ఈ రకంగా అప్పుడప్పుడు ఈ యొక్క వాక్యం ధ్యానించుకుంటూ మీరు సహాయం చేస్తున్నారు నాకైతే తెలియదు, కానీ మీ యొక్క గొప్ప కృపను బట్టి నా ప్రభా ఈ యొక్క కార్యములు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీ చేతిలో ఉపజెప్తున్నాను నా తండ్రి. మీరే చూసుకోండి నా దేవా, విడుదలను దయచేయండి. ప్రతి విధమైన బలహీనతల నుంచి విడుదలను దయచేయండి నా ప్రభా. మీ సహాయం చేసి వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని పరలోకానికి చేర్చుకోమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండం రాసిన గ్రంథంలోని 35వ అధ్యాయము 9 నుంచి నేను చదువుతున్నాను వినండి. యాకోబు పదనరాము నుంచి వచ్చినప్పుడు అతనికి దేవుడు మరోసారి ప్రత్యక్షమై అతన్ని దీవించాడు. అప్పుడు దేవుడు అతనితో ఏం చెప్తున్నాడు అంటే, నీ పేరు యాకోబు, అయితే ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, నీకు ఇశ్రాయేల్ అనే పేరు ఉంటుంది అని చెప్పి అతనికి ఇశ్రాయేల్ అనే పేరు పెట్టాడు. దేవుడు అతనితో ఇంకా అన్నాడు, నేను అమిత శక్తి గల దేవుణ్ణి, నీవు ఫలించి సంఖ్యలో అధికం కావాలి. నీ మూలంగా ఒక జనము అనేక జనాలుగా కలుగుతాయి. నీ సంతానంలో రాజులు ఉంటారు. నేను అబ్రహాముకు ఇస్సాకుకు ఇచ్చిన ఈ దేశాన్ని నీకు నీ తర్వాత నీ సంతానానికి ఇస్తాను. దేవుడు తాను అతనితో మాట్లాడిన స్థలం నుంచి పైకి వెళ్ళిపోయాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు ఒకరిని ఆశీర్వదించాలని తీర్మానం చేసుకున్నాడంటే వేరెవ్వరూ దానికి ఏమి చెప్పనమాలదు. యాకోబు మోసగాడే. ఎలా మోసగాడంటే, అమ్మ చేసిన పన్నాగాన్ని బట్టి యాకోబు మోసగాడయ్యాడు. అంతవరకు అతనికి ఆ ఉద్దేశమే లేదు. జ్యేష్ఠత్వపు హక్కు తీసుకోవాలనే ఉద్దేశమే లేదు. అయితే తన తల్లి జ్యేష్ఠ భాగపుత్రాన్ని యాకోబుకే ఇవ్వాలని చెప్పి తన యొక్క వాంఛను తీర్చుకునే దానికోసం యాకోబుకి ఏశావు మరి డ్రెస్ చేసి ఆ యొక్క ఒంటి రోమములు, చేతికి రోమములు ఉన్నట్లు వేసి తండ్రి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదాన్ని తీసుకుంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు ఎవరు ఏ తప్పిదమ్ము చేసినా వాళ్ళని ఆశీర్వదిస్తానంటే ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. అయితే వాళ్ళు చేసిన ఆ యొక్క తప్పుకి వాళ్ళకి ఖచ్చితంగా దండన ఉంటుంది. ఆ దండన ప్రభువే చూసుకుంటాడనమాట. చూడండి, ఒక్కొక్కసారి ఇది 3 దిక్కుల దేవుడు యాకోబుతో మాట్లాడుతాడు. ఫస్ట్ 35వ అధ్యాయము 1వ వచనంలో అన్నని యామరిచి పారిపోయేటప్పుడు ఆ స్థలంలో దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? ఆదికాండం 35వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను వినండి. మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్ముని మీరు శుద్ధిపరచుకొని మీ వస్త్రములను మార్చుకోండి. మనం లేచి బేతేలునకు వెళదాము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండిన దేవునికి బలిపీఠం అక్కడ కట్టేదని చెప్పాను. చూసారా, శ్రమ దినమున దేవుడు తనకు తోడయుండి తనతో మాట్లాడుతున్నాడు అన్నమాట. అప్పుడు ఆయన చెప్తున్నాడు, శ్రమ దినమున నేను వచ్చేసి బాధపడుతున్నప్పుడు ప్రభు నాతో కూడా ఉన్నాడని చెప్పి. అదే మరి రెండోసారి ఏం చేస్తున్నాడు అంటే, ఇదే ఆదికాండము 35వ అధ్యాయం 11వ వచనం చదివామంటే, మరియు దేవుడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులు నీ గర్భవాసమున పుట్టెదరు, నేను అబ్రహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశము నీకిచ్చేదను, నీ తర్వాత నీ సంతానముకు ఈ దేశం ఇచ్చినని అతనితో చెప్పాను. దేవుడు అతనితో మాట్లాడి స్థలం నుండి వెళ్ళిపోయాను, పరమునకు వెళ్ళిపోయాను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రకంగా ప్రభు యాకోబుతో మాట్లాడి అతనికి అన్ని ఆశీర్వాదములు ఇస్తున్నాడు అన్నమాట. అదే మాదిరి ఇంకో దిక్కు ఎక్కడ మాట్లాడుతున్నాడంటే, ఆదికాండము 46వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు.
అప్పుడు రాత్రి దర్శనమందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలుని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. ఆయన, నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను. ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదనని, అంతేకాదు నేను నిత్యముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదనని యోసేపు నీ కన్నుల మీద తన చేయి ఉంచునని సెలవీయగా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు మోసగాడే, అందరినీ ఏమార్చిన వాడే. అయితే నిజమైన దేవుడు ఎవరని తెలుసుకున్న తర్వాత అతని కాళ్ళు పట్టుకొని రాత్రంతా దేవునితో పెనుగులాడినవాడు. రాత్రంతా పెనుగులాడి, నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నీ నుంచి పోను అని చెప్పిన ఆ రకంగా పెనుగులాడిన యాకోబు పెనుగులాడి తన కష్టాన్నంతా ప్రభువు దగ్గర పోసుకుంటే, ప్రభువు నన్ను వదిలిపెట్టేసి అని చెప్పిన, కొడితే కూడా వదిలిపెట్టకుండా నీవు ఆశీర్వదిస్తేనే నేను పోతానని చెప్పిన కూర్చున్న యాకోబుకి దేవుడు ఆశీర్వాదం ఇచ్చి ఈ రకంగా 3 దిక్కులు నేరుగా యాకోబు పోయి మాట్లాడలేదు. యాకోబు ఒక్క దిక్కు కూడా ప్రార్థన చేసినట్టుగా చూపించలేదు. అయితే దేవుడే యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈ వాక్యం ఇలాగ చెప్పబడుతుంది, మనం ఎప్పుడు దేవునితో సహవాసం కలిగిన వారము, ఎప్పుడు దేవునితో ఉంటామో అప్పుడు ఇవన్నీ మనకు జరుగుతాయి అన్నమాట. దేవుడు మనల్ని ఒక్కరోజు కూడా చేయవదిలే దేవుడు కాదు. ఆ రకంగా మనల్ని పట్టిపెట్టి మనకు కావాల్సినవి ఆయన చేసే దేవుడు. సరే, ఇంతవరకు జరిగిపోయింది. ఇప్పుడు 36వ అధ్యాయం వచ్చినమంటే ఆదికాండం 36వ అధ్యాయము ఏశావు కుటుంబం గురించి వ్రాయబడి ఉంది. ఏశావు తన సంతతి, తన యొక్క అభివృద్ధి ఎలాగని చెప్పిన అదే ఆదికాండము 37 నుంచి 45 వరకు చూసామంటే యోసేపు కథ అంతా మీకు చాలాసార్లు చదివి ఉంటారు, అవన్నీ మీకు తెలుసు. అతని జీవిత చరిత్ర గురించి వివరించాల్సిన అవసరమే లేదు. అయితే అందులో ఒక్క స్థలంలో మాత్రం యోసేపు ఎటువంటి మాట సంపాదించుకున్నాడు అని చెప్పేది మాత్రము ఒక్క వాక్యమును మాత్రం నేను మీకు చదివి వినిపిస్తాను, మీరు దాన్ని గ్రహించండి. ఆదికాండము 41వ అధ్యాయము 38వ వచనము. ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను గనుక నీ వలె వివేక జ్ఞానం గలవారెవరునూ లేరు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు జైల్లో ఉన్నప్పుడు కల భావమును చెప్పేదానికి మనసుని పిలిచినప్పుడు యోసేపుని తీసుకొచ్చినారు. యోసేపు దగ్గర అడుగుతున్నాడు ఫరో, ఏమని అడుగుతున్నాడు అంటే అదే 41వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాడు అండి. ఫరో యోసేపుతో, నేను ఒక కల కంటిని, దాని భావమును తెలుపగలవారెవరునూ లేరు. నీవు కలను విన్న ఎడల దాని భావమును తెలుపగలవని నిన్ను గురించి వింటినని అతనితో చెప్పినందుకు యోసేపు ఏం బదులు చెప్తున్నాడు చూడండి. 16వ వచనము. యోసేపు, అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చనని ఫరోతో చెప్పాను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, తాను యోసేపు ఎంత కష్టపడినా కానీ లోబడి, శారీరక కష్టం, ఆత్మీయ కష్టం ఏది అనుభవించినా లోబడి, అలాగూ దేవునికి భయపడి జీవించిన దానివలన అన్యుడైన ఫరో మాట్లాడుతున్నాడు, దేవుని ఆత్మగల మనుషుని, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొలమా అని. ఏం యాకోబు ఉన్నాడు, అనేక మంది ఈజిప్తులో ఉన్నారు కదా జ్ఞానులు, జ్ఞానానికి మించిన జ్ఞానులు. అయితే కూడా ప్రభువు యోసేపుని ఎంతలో హెచ్చించాడో చూడండి. కారణం ఏంటంటే తన తగ్గింపు, తన లోబడే స్వభావం, తన భక్తి, తన భయం. సో ఈ రకంగా యోసేపు విషయం మనం చూసుకున్నాము. ఇలాగూ వచ్చామంటే 46వ అధ్యాయము 2వ వచనంలో మళ్ళా చదువుతున్నాను ఆ మాటలేనండి. యాకోబుని దేవుడు ఎంతో ఆశీర్వదించి, నీవు ఐగుప్తునకు నువ్వు పో, నేను నీతో కూడా వస్తానంటాను. ఎందుకంటే ఆ ఊరిలో పెద్ద కరువు రాబోతుంది. ఆ కరువులో ఈ విధమైన పరిస్థితులు జరుగుతాయి కాబట్టి కరువు లేని రాజ్యానికి నువ్వు పోవని చెప్పని యాకోబును తండ్రి అయిన దేవుడు పంపించాడు యోసేపు దగ్గరికి. అయిన తర్వాత కొంతకాలం వల్ల బతికిన తర్వాత యాకోబు చనిపోతున్నాడు, యోసేపు చనిపోతున్నాడు. ఈ ఆదికాండం 50వ అధ్యాయానికి వచ్చినప్పుడు యోసేపు మొదటి వచనం చదువుతున్నాను అండి. యోసేపు తన తండ్రి ముఖం మీద పడి అతని గూర్చి ఏడ్చి అతని ముద్దు పెట్టుకొనెను. తర్వాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును స్థిరపరచవాలని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించను. కనుక వైద్యులు
ఇశ్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపడు వారి కొరకు దినములు సంపూర్ణమైనట్లు అతని కొరకు 40 దినములు సంపూర్ణమాయను. అతని గూర్చి ఐగుప్తీయులు 70 దినములు అంగలార్చిరి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సుగంధ ద్రవ్యములతో సిద్ధపడే వారి కొరకు దినములు సంపూర్ణమయ్యేదానికి 40 దినాలు పడుతుందంట. ఆ 40 దినాలు సుగంధ ద్రవ్యములతో పూసి సుగంధ ద్రవ్యములతో సిద్ధపడుతున్నారంట. చనిపోయిన వారికి సుగంధ ద్రవ్యాలు పూసి తర్వాత సుగంధ ద్రవ్యాలతో సిద్ధపడుతున్నారంట జనాలు. ఎందుకంటే 40 దినములు ఎవరి కొరకు? చనిపోయిన వారి కొరకు. అలాగూ సిద్ధపడే 40 దినముల్లో ప్రభువు యాకోబును తన పితరుల దగ్గర పాతిపెట్టమని చెప్పిన యాకోబు కోరుకున్న రీతిగా యాకోబును తన పితరుల దగ్గర పాతిపెట్టడం జరుగుతుంది. అదే రీతిగా యోసేపు మృతి చెందుతున్నాడు. ఆదికాండం 50 అధ్యాయము చివరి వచనం 26వ వచనంలో యోసేపు 110 సంవత్సరముల వాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశములో ఒక పెట్టెలో ఉంచిరి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రకంగా ప్రభు యాకోబుకు పేరు మార్చి ఇశ్రాయేలు అని పెట్టి ఇశ్రాయేలును ఆశీర్వదించాడు. ఎలాగ ఆశీర్వదించాడంటే తన 12 మంది బిడ్డలను ఆశీర్వదించాడు. తన సంతానాన్ని ఆశీర్వదించి ఈ రకంగా అభివృద్ధి చేసి మొత్తం మందిని ఎగిప్తులో ఉంచాడనమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని దగ్గర ఆశీర్వాదములు పొందుకోవాలి అని అంటే మనము దేవునికి ఈ రకంగా నిజమైన బిడ్డలుగా ఉన్నామంటే మనకు ఆశీర్వాదం వస్తుంది. చూడండి, ఒక విషయం చెప్తున్నాను. ఈ లోకములో ధనధాన్యములు, సంపద, మన సంతతికి కావలసిన పోషక పదార్థములు, పోషకానికి కావలసిన వస్తువులు అంటే స్థలం కానీ, ఇల్లు కానీ, దానికి కావాల్సిన డబ్బు కానీ, వీటన్నిటిని మనం సంపాదించి పెట్టేదానికంటే మన బిడ్డలకందరికీ పరలోక రాజ్యం పోయి చేరేదానికి ఆస్కారమైన ఆశీర్వాదమును దేవుడి దగ్గర మనం తీర్చామంటే అదే మనకెంతో గొప్పది. కాబట్టి ఈరోజు నిన్ను నన్ను ఆశీర్వదించేదానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. ఆ ఆశీర్వాదమును పొందుకునేదానికి మనం సిద్ధంగా ఉన్నామా అని ఆలోచించాలా. ప్రభు ఎన్నోసార్లు మనతో మాట్లాడుంటాడు, ఎన్నోసార్లు మనతో హెచ్చరించుంటాడు. నేనే నీతో మాట్లాడుతున్నానని చెప్పిన ప్రభువు మనకు హెచ్చరణ దయచేసి ఉంటాడు. ఆ హెచ్చరణను గ్రహించుకొని వాక్యం విని దానికి లోబడి మనము ఆశీర్వదించబడి మన సంతతికి ఆశీర్వాదము తీసుకొని వెళ్దాం. ప్రార్థించుకుందాం. జీవం కలిగిన దేవా, మీ యొక్క పాదములకు స్తోత్రములు. మోసగాడైన యాకోబును గురించి కొంతసేపు చదువుకోగలిగాం. ఎంత మోసగాడైనా తనను ఆశీర్వదిస్తానని తీర్మానం చేసిన నీవు ఆశీర్వదించావయ్యా. మీ యొక్క ఆశీర్వాదంలో ఎంత గొప్పతనం ఉందో చెప్పజాలలేము నా తండ్రి. అంత గొప్పగా మీరు ఆ కుటుంబంను ఆశీర్వదించారు. తనకు పేరు మార్చారు నా తండ్రి. యాకోబు అనే పేరు నుంచి ఇశ్రాయేలును మార్చి ఆ ఇశ్రాయేలు కుటుంబాన్ని అంతగా మీరు దీవించి ఆశీర్వదించారు నాయన. యేసయ్యా, మీ చేతిలో వస్తే, మీ దగ్గరికి వస్తే నాయన మేము పిలవకపోయినా మీరు వచ్చి మాట్లాడే దేవుడు. అలాగ మాట్లాడే ఇశ్రాయేలును మీరు ఆశీర్వదించారు. మమ్మల్ని ఆశీర్వదించడానికి మీరు సంసిద్ధులై ఉన్నారు నా తండ్రి. నా దేవా, ఇది పాత నిబంధన కాలంలో ఈ రకంగా ఉంటే నూతన గ్రంథంలో మీరు చెప్తున్నారు, మొట్టమొదటి నా రాజ్యం నా నీతిని వెదకండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఆ రకంగా మీ యొక్క రాజ్యం నీతిని వెదకే కృపణ దయచేయండి. ఏ రకంగా పాత నిబంధన కాలంలో నాయన దైవ సేవకులు, దైవ బిడ్డలు మిమ్మల్ని వెతుకులాడి వచ్చారు, అదే రీతిగా మేము నా తండ్రి మిమ్మల్ని వెతుకులాడి వచ్చి మీ దగ్గర ఆశీర్వాదం పొందుటకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతతో ఆదికాండం ముగిసింది. తర్వాత నిర్గమాకాండంకు పోబోతున్నాం. ఈ వాక్యమందరం మీరు చదవండి, మీరు వినండి. అదే రీతిలో మీరు ఈ యొక్క వాక్యంను సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ స్నేహితులకి, మీ బంధువులకి, మీకు తెలిసిన వారికి, సొంత వారికి అందరికీ పంపించండి. అందరూ విని సత్యాన్ని గ్రహించుకొని పరలోక రాజ్యానికి వచ్చుటకు మనము దోహదపడదాం. థ్యాంక్ యూ.